ఎన్నిసార్లు చూసుకుంటారా ముఖము? ఎంత అందంగా ఉన్నావురా, ఎంత అందం ఉంటే ఏంటి? నిన్న పాస్టర్ గారు పోగొట్టలేదే. చర్చికి ఎంత డబ్బులు కావాలో అన్నీ ఇస్తున్నాను. కిటికీలు నేనే వేయించాను, ఫ్యాన్లు నేనే వేయించాను, కిందన ఫ్లోర్ నేనే వేయించాను, చైర్స్ నేనే కొన్నాను. ఎన్ని చేసినా పాస్టర్ గారి దృష్టిలో పైగా ఎక్కడ పడితే అక్కడ నేను దూషిస్తున్నాను. అసలు సంఘంలో నేను ఉండటం నాకు చాలా అమర్యాదగా ఉంది. సంఘం నాలాగా ఎవడైనా పనిచేస్తాడా? సంఘంలో నాలాగా ఎవడైనా డబ్బులు ఖర్చు పెడుతున్నాడా? డబ్బులు ఖర్చు పెట్టిన వాడిని నుంచి తిడుతున్నాడు ఆయన. ఏదో బైబిలు పట్టుకొని వచ్చి తెల్లబట్టలు వేసుకొని వచ్చి చక్కగా హుందంగా క్రమంగా ఉండేటువంటి బట్టి పొగిడేస్తా ఉన్నాడు. అసలు ఈ పాస్టర్ గారికి వాక్యమే తెలీదు. సినిమాలు చూడొద్దట. తర్వాత ఇంకేంటి, నిన్న అంటున్నాడు ఆయన, సినిమాలు చూడొద్దట, పార్కుల్లో కనబడ్డావట, తర్వాత రోడ్ల మీద బైకులు రేస్ చేసుకుని తిరుగుతున్నావట. ఇవన్నీ నీ గురించే చెప్తున్నాడు ఆయన వాక్యం చేసి. సంఘంలో నీ పరుగు తీస్తున్నాడు పాస్టర్ గారు. ఆత్మీయ తండ్రి అయితే అలా చేస్తాడా? దాచుకుంటాడు కదా, ఎన్ని తప్పులు చేసినా దాచుకుంటాడు కదా. ఈరోజు తాడో పేడో తేల్చేస్తాడు. మత్తయి సువార్తలో ఏం చెప్తుంది? మత్తయి సువార్త ఆయన చదువుతున్నాడా? చాలామంది పాస్టర్లు ఏం చెప్తున్నారు తెలుసా? రవి విను, బాగా నువ్వే జాగ్రత్తగా విను. రోజు ఎందుకు వింటావు ఆ బోధలు? సరేరా, ఈరోజు ఎలాగైనా సమయం తెలుసుకున్నా. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభువు వారు చెప్పిందని ఆయనకు అర్థం అవ్వట్లేదు. ఏం చెప్పారో తెలుసా? ఈసారి ఆ వాక్యం తీసుకెళ్ళి చెప్తాను. పైనుంచి వచ్చేది ఏది అపవిత్రం పరచదు, లోపల పుట్టేది అపవిత్రపరుస్తుందని ఎల్లు చెప్పురా రవి, ఎల్లు చెప్పు నువ్వు. ఇలాగెళ్ళి అయ్యగారండి, క్రైస్తవులండి అనొద్దు. దడుసుగా నిలబడు, ముఖం మీదే అడుగు. అద్దంలో నీ ముఖం చూసుకొని ఊకే వైబ్రేషన్ చేసినట్టు చెయ్యకో. ఎల్లు అడుగు వెళ్ళి ఎలాగైనా అడుగుతాను. క్రైస్తవుడు పాస్టర్ గారిని అడుగుతాను, అడిగి చెప్తాను నేనేంటనేది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో రైట్ ఈరోజు తేల్చుకుంటాను. బాయ్. అయ్యారండి, క్రైస్తవుడు అయ్యారు. ఆయన క్రైస్తవ ఏంటి డానీ ఎలాగొచ్చావు? అయ్యగారు, నాకు చాలా డౌట్లు ఉన్నాయండి వాక్యంలో. సూటిగా సమాధానం చెప్పండి అయ్యగారు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చెప్పబడిన మాట ఏంటంటే, పైనుంచి వచ్చేది ఏది మిమ్మల్ని అపవిత్రపరచదు, హృదయములో నుంచి పుట్టింది మిమ్మల్ని అపవిత్రపరుస్తుంది అని చెప్పారు కదా ఆయన. సినిమా చూస్తే తప్పేంటండి? అమ్మాయిలను బైక్లో ఎక్కించుకుంటే తప్పేంటండి? లాడ్జీలు అంటే తిరిగితే తప్పేంటండి పాస్టర్ గారు? హృదయం శుద్ధి ఉండాలి. నా హృదయం దేవునితో ఉంది. వైన్ షాప్ దగ్గరికి వెళ్తే తప్పేంటండి? ఫ్రెండ్స్తో కూర్చుంటే తప్పేంటండి? అన్నీ తప్పలేనా మీకు? యేసుప్రభువు ఇక్కడ ఏం చెప్తున్నారు మత్తయి సువార్తలో? నాకు ఈ వాక్యం అర్థం కావాలి. దేవుడు బైబిల్ ఎక్కడ చూపించాడండి సినిమాలు చూడొద్దని? ఎక్కడ చూపించాడు? ఎటువంటి దుర్బోధలు మీరు చేస్తూ ఉన్నారు, సంఘం అంతటిని కూడా గలిబిలి చేస్తూ ఉన్నారు. వేరే చర్చిల్లోనైతే రకరకాలుగా చూడవచ్చు, పర్వాలేదని చెప్తున్నారు. మీరైతే మట్టుగా చూడొద్దు అంటున్నారు. మేము ఇలాంటి మా స్వేచ్ఛను మీరు అరికడుతూ ఉంటే మేము సన్నిధికి రాలేమండి. కానీ ఒక్క వాక్యం చూపించండి. టీవీ గురించి చూస్తున్న బొమ్మల గురించి ఒక్క వాక్యం చూపించండి. బైబిల్ ఎక్కడ రాయబడి ఉందండి? చూపించండి పాస్టర్ గారు.
జాగ్రత్తగా రవి డానియల్. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో బయట నుంచి వచ్చిందే మనల్ని అపవిత్రపరచదు కానీ హృదయంలో పుట్టింది అపవిత్రపరచడానికి వచ్చినేస్తున్నావు కదా డానీ. ఆ మాట నీకు గాయపరిచి ఉంటుంది. సరే, నేను నా గురించి నువ్వు తప్పుగా అనుకున్నా పర్వాలేదు, అది ఖచ్చితంగా వాక్యం అనేది తెలియాలి. యేసు ప్రభువుల వారు ఎందుకు అక్కడ చెప్పారు బయట నుంచి వచ్చేది మనల్ని అపవిత్రపరచదు అని? సరే, ఒక మాట కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 37వ వచనం చదువుతాను చూడు. బైబిల్ ఉంటే తెరువు ఒకసారి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయమని దావీదు కీర్తనకారుడు రాస్తున్నమాట. ఇప్పుడు అక్కడ బయట నుంచి వచ్చేది నన్ను అపవిత్రపరచదు అన్నాడు కదా. ఇప్పుడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము దేవా అన్నాడు కీర్తనకారుడు. దీనికి దానికి తేడా ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు సినిమా ఉంది. సినిమాలో రకరకాలైనటువంటి డ్రెస్సులు, ఆకర్షణ, కామెడీలు, ఆ సబ్జెక్ట్ అంతా ఎలా ఉంటుందంటే మనిషిని ఆకర్షించే విధంగా ఉంటుంది. సో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పిపోయామంటే ఒక స్త్రీని మొహమొక్క చూపు చూస్తేనే పాపమని బైబిల్ చెప్తుంది. అలాంటిది ఈరోజు చిత్ర పరిశ్రమ చూస్తే తొడలు కనిపించేటువంటి డ్రెస్సులు, చెస్టులు కనిపించేటువంటి జాకెట్లు, ఇటువంటి వస్త్రధారణతో ప్రపంచాన్ని ఆకర్షించి పాడు చేయట్లేదా? ఈ భవిష్యత్తులో జరగబోతాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేసుకుంటున్నానని మన హృదయానికి ఉండాలి. నెంబర్ 2, ఇశ్రాయేలీలు బబులోను దేశములో గోడల మీద వేస్తున్నటువంటి సింధూర బొమ్మలను చూసి మోహించారట. ఆ రోజు గోడల మీద చూసినటువంటి చిత్రపటాలను చూసి మోహించినటువంటి కామాపేక్షలయ్యారు, విచారులయ్యారు. ఈరోజు గోడల మీద వేస్తున్న తెరలు కావచ్చు, ఇంట్లో వేస్తున్న టీవీలు కావచ్చు, ప్రతి చలన మనుషులు చూసి ఆకర్షితులై కామాపేక్షలు అవుతా ఉన్నారు. చాలా తేడా ఉంది డాడీ, చాలా తేడా ఉంది. కాబట్టి ఇటువంటి ప్రశ్నలకి నీకు సరైన సమాధానం ఇచ్చాను అనుకుంటున్నాను. దేవుని వాక్యం ప్రకారంగా తెలుసుకో. ఓకే, దేవుని సంఘము పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ప్రత్యేకమైనదై ఉండాలి, నిష్కలంకముగా దేవుని పొదుగు సంఘముగా నీవు నేను మనమందరము సిద్ధపడాలి. దేవుని వాక్యం చెప్తా ఉంది. రవిడాని గుర్తుపెట్టుకో, నీ ఆవేశం నాకు అర్థమవుతుందన్న. దేవుని గొర్రెపిల్లగా, పరిశుద్ధమైన సంఘముగా, రాజులైన యాజక సమూహంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సో ఖచ్చితంగా నువ్వు అలాగే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఎలా జరిగింది అసలు? నాకే షాక్ ఇచ్చాడు కదా. ఏదో చేయాలనుకుంటున్నాను, ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడల్లా ఇలాగే ఓడిపోతున్నాను. ఏంటి అసలు? ఈసారి ఎలాగైనా సరే నా దారిలో తీసుకుంటాను. ఏం చేసినా సరే, అరే ఆయనకి ఏదో చెప్పాలనుకుని వెళ్తున్నాను, ఆయన చెప్పే మాటలకు బలహీనం అయిపోతున్నాను. ఆయన చూపించింది నిజం అనిపిస్తుంది. ఏదో అడగాలనుకుంటున్నాను, ఆయన అడిగిన వాటిని సమాధానం చెప్పలేకపోతున్నాను. ఎలాగైనా సరే నేను అతన్ని ఆ దారికి తీసుకురావాలి. శబాష్ అనే సంఘంలో నేను వేసే ప్రశ్నలకు మాస్టర్ గారి దైవజనులే సమాధానం చెప్పలేకపోయినటువంటి ఘనత సంఘం అందరూ చూసి నన్ను పొగడాలి. ఈసారి ఖచ్చితంగా రేపు మళ్ళీ వెళ్తాను. ఖచ్చితంగా మాస్టర్ గారు శబాష్ తమ్ముడు, నువ్వు చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా చేసుకుంటాను. యేసయ్యా నాకు అనుమతించండి.